అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గంలోని వనపల్లిలో మొక్కజొన్న రైతులు ఆందోళనకు దిగారు. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర అమలు కావడం లేదని ఆరోపిస్తూ కొత్తపేట మండలం వానపల్లిలో కోఆపరేటివ్ బ్యాంకు ఎదుట రైతులు నిరసన చేపట్టారు. క్వింటాల్కు సుమారు 700 రూపాయల మేర తక్కువ ధరకు వ్యాపారులు మొక్కజొన్న కొనుగోలు చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎరువులు, విత్తనాలు, కూలీల ఖర్చులు పెరిగిన నేపథ్యంలో తీవ్ర నష్టాలు ఎదురవుతున్నాయని తెలిపారు. ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని పూర్తి మద్దతు ధరకే కొనుగోలు జరిగేలా చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేశారు. వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మరి సొసైటీల ద్వారా మొక్కజొన్న మరి ధాన్యం తీసుకునేవారు. మరి ఈ రోజులు చూసుకున్నట్టయితే మొక్కజొన్న 2400 రూపాయలు మద్దతు ధర ఉండటం జరిగింది. మరి అయితే ఈరోజు రైతుల దగ్గర నుంచి 1700 రూపాయలు మాత్రమే మరి వ్యాపారస్తులు కొనడం జరుగుతుంది. ఈ లెక్కన ఎకరానికి 16-1700 రూపాయలు కొంటూ ఉన్నారు. మరి సుమారు ఎకరానికి 24,000 రూపాయలు నష్టపోతూ ఉన్నారు. ఇలాగైతే వ్యవసాయం చేయడమే దండగన్న రోజుల్లో మరి రైతులు కష్టపడి వ్యవసాయం చేస్తూ ఉన్నారు. మరి రైతుల్ని వెంటనే ప్రభుత్వం ఆదుకోవాలి. రేటు 2400 ఉందండి. దాని మాత్రం 16 నుంచి 17 ఉంటే మేము ఎకరానికి కింటాకి 800 రూపాయలు లాసిపోతున్నామండి. దీని ద్వారా ప్రభుత్వం మమ్మల్ని ఆదుకుని కొనుగోలు కోరుగా గవర్నమెంట్ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి సొసైటీ ద్వారా కొనుగోలు చేయాలండి. కొత్తపేట నియోజకవర్గం వానపల్లి గ్రామంలో రైతులు రోడ్డు నిర్బంధించాల్సినటువంటి పరిస్థితులు వచ్చాయి. కారణం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం ఈ రోజున రైతు రోడ్డు మీద పడాల్సినటువంటి పరిస్థితులు. రాష్ట్ర ప్రభుత్వం ఈ మొక్కజొన్నను కొనుగోలు చేయడంలో నిర్లక్ష్యం వహించడం వల్ల రైతులు ఈ రోజున ఆత్మహత్య చేసుకునేటువంటి పరిస్థితి. కేంద్ర ప్రభుత్వం ఏమో కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ మద్దతు ధరకి కొన్ని లక్షల కోట్ల రూపాయలు ప్రకటిస్తే ఈ రోజున ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆ పార్టీతో పొత్తు చేసుకుంటూ ఈ రాష్ట్ర ప్రభుత్వం 1400-1600 రూపాయలకు మాత్రమే కొనుగోలు చేస్తూ ఉన్నారు. అంటే ఒక రైతు తన పంటకి పెట్టుబడి 1600 రూపాయలు ఖర్చు చేస్తే ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం